2 years అయింది పెళ్ళై. ఈ అమ్మాయికి 20 years అండి. పెళ్ళయి 2 years అయింది. 4వ తరం మేనరికం కదా నీకు, 4 తరాల మేనరికం అనమాట ఈ అమ్మాయికి. మా దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు బయట ఏదో మందు పెట్టించుకొని వచ్చావు కదా, టాబ్లెట్ అంటే ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి. ఏం పెట్టుకున్నావు, ఏం తీసుకున్నావు? నాటు మందు ఆకు పెట్టించుకున్నావు. గర్భసంచి అంతా ఇన్ఫెక్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చిందండి అమ్మాయి. బయట ఏదో నాటు మందు తీసుకునింది, ఇన్ఫెక్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చింది అన్నమాట. బేబీ ఇప్పుడు అర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అయ్యేదానికి కూడా ప్రెగ్నెన్సీ మనకు మేనరికపు వివాహం ఒక కారణం అనమాట. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైమే మేనరికపు వివాహాలు చేసుకోవద్దని చెప్తాం, ఒక జనరేషనే. అటువంటిది ఈ కాలంలో కూడా 4th generation మేనరికపు వివాహాలు ఇంకా చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు వచ్చేసేసి చాలా బాధపడుతుంది అనమాట అమ్మాయి. సో ఒకటండి, దానికి రీజన్స్ మనం చూసుకున్నప్పుడు మేబీ జెనెటిక్ రీజన్స్, అంటే ఈ మేనరికపు వివాహం వల్ల కూడా ఆ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకా వేరే రీజన్స్ అనమాట. అదర్ రీజన్స్ కూడా ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అయ్యేదానికి. ఆ రీజన్స్ కూడా ఉండొచ్చు, వర్కప్ చేస్తే కానీ మనకు అర్థం కాదనమాట. సో నేను చెప్పేది ఏమనంటే, దయచేసి మేనరికపు వివాహాలు చేసుకోవడం మానుకోండి. చాలా ఇబ్బందులు చూస్తున్నాం అనమాట మేము ఇప్పుడు వచ్చే పేషెంట్స్ దగ్గర నుంచి. చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు ఈ మేనరికపు వివాహాల వల్ల. థ్యాంక్ యూ.